ఏంటే మాకు ఈ కర్మ? మూలికల కషాయం, టీ కాఫీ లాంటివి ఎవరు ఇక్కడ? అవన్నీ ఉండవు. నమస్కారం అయ్యా, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారుగా? బాగున్నాం. కూర్చోండి కూర్చోండి. మీ పరిశోధన ఎలా జరుగుతోంది? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా. చెప్పండి వాసుదేవ, ఏంటి సంగతి? గుడి బయటున్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం. ప్రస్తుతం గర్భగుడి ఒక్కటే మిగిలింది. మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా పని అయిపోతుంది. గర్భగుడిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. సార్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్, కుదరదని చెప్తే ఎలా చెప్పండి? మీ అవసరాల కోసం గుడి నియమాలను మార్చలేము. సార్, ఏ కాలంలో ఉన్నారు సార్? మార్సుకి శాటిలైట్లు పంపే కాలంలో ఉన్నాం. గర్భగుడిలోకి అనుమతించము అంటే ఎలా చెప్పండి? దైవశక్తి మహా అద్భుతం. దాన్ని పరిశోధించకూడదు. సార్, ఈ లోకం సృష్టి రహస్యం నుంచి మన శరీరంలో ఉన్న అణువుల వరకు కనిపెట్టింది మోడర్న్ సైన్సే. అణువుని 1000 ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి ఆ అణువులోనూ అనంతమై ఉన్నాను. ఒక్క అణువు వల్లనే ఈ లోకమంతా తిరుగుతోందని 1000 సంవత్సరాల క్రితమే తిరుమూలర్ చెప్పేశారు. దాన్ని మీ మోడర్న్ సైన్స్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కనుక్కున్నారు. మీరు ఈ లోకంలోనే అతి గొప్ప పరిశోధనా కేంద్రం అని చెప్తున్నారే సర్, అందులో కూడా నటరాజుని విగ్రహమే పెట్టారు. మన పూర్వీకుల విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకండి. ఊరికే ఫార్మాలిటీ అడగడానికి వస్తే వేదాంతాలు చెప్తారేంటండి? ప్రసాదం సిద్ధంగా ఉంది, తినేసి వెళ్ళండి. సార్, ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కడు బిల్డప్ ఇస్తాడండి సార్. బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి? 5000 సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా ఆ గుడికి. అసలు విషయం ఏంటి సార్? 6 తర్వాత అక్కడికి వెళ్తే ఏదో పిచ్చి పడుతుంది అని అంటున్నా. అదా, ఈ ఊర్లో నిమ్మకాయలు దొరక్క. సార్, సీరియస్ గా చెప్పండి సార్. అందుకేనయ్యా దీన్ని తీసి పెట్టాను. ఖాళీగా ఉన్నాగా, పట్టుకో. రక్తపు మడుగులో వేల శవాలు గుట్టగా పడి ఉండగా శవాలను తినడానికి రాబందులు ఆకాశంలో తిరుగుతున్నాయి. గుట్టలో పడేసిన శవాల్లో పౌరుషం ఇంకా చావక నిప్పుల్లో రొమ్ము విరుచుకొని పేలుతున్నాయి. ఆ రక్తవాసన మత్తులో ఉన్న నక్కల చెవులు పగిలిపోయే శబ్దంతో దారుణంగా కనబడుతోంది కురుక్షేత్రం. ఈ పరిస్థితుల్లో తన 9 కుమారుల్ని పోగొట్టుకున్న గాంధారి కృష్ణుడితో ఎలా నేను నా 9 కుమారుల్ని పోగొట్టుకొని కుంగిపోతున్నానో, అలాగే నీ కళ్ల ముందే నీ వంశం నాశనమవ్వడం చూసి నువ్వు కృంగిపోతావని శపిస్తుంది. గాంధారి శాపం విని గుండె పగిలిన కృష్ణుడు మాయోన్మలకి వచ్చాడు. చెట్టు కింద కూర్చొని బాధగా వేణువు వాయించాడు. అటువైపుగా ఆకాశంలో వెళుతున్న గంధర్వులు ఇది విని కృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి సంగీత వాయిద్యాలు వాయించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గంధర్వులు రోజూ రాత్రి వాళ్ల గానంతో కృష్ణుణ్ణి పరవశింపచేస్తున్నట్టు ఈ గుడి ప్రతీతి. కానీ అదే గానం మనుషులు వింటే వాళ్లకి పిచ్చి పడుతుంది అని ఈ ఊరి వాళ్లకు ఓ గట్టి నమ్మకం. అర్జున్, టీం గురించి ఏమనుకుంటున్నావు? మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే, చెప్పింది చేస్తున్నారు, అడిగింది చెప్తున్నారు. ఏదేమైనా మిషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం. కానీ ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బుగా మార్చాలి. అది నా ఏరియా. నువ్వు మిషన్ కంప్లీట్ చేసిన గంటలో డబ్బు వచ్చేస్తుంది. ఆ బయ్యర్ ఎవరు? ఫెరారీనో ల్యాంబోర్గినియో వాడేనా? నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ ఉన్నారు. శాన్స్ ఫెరారో
యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాడు. వాడెవడన్నది నేను పట్టించుకోను, అది నాకు సంబంధం లేని విషయం. మన దగ్గర ఎవడు నిజాయితీగా ఉన్నాడో వాడికి మనం వస్తువులు ఇద్దాం. తోలుబొమ్మలాట చూడటానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. అల్లిరాని చదివింటే ఈ లోకమంతా పరవశిస్తుంది. యువరాణి అల్లిరాని తనని ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడని, అతని నుంచి తనని కాపాడమని శ్రీకృష్ణుని పిలుస్తుంది. కష్టం కడదేసు కన్నయ్య, కాపాడరావా కృష్ణయ్య అని వేడుకోగానే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు. నీవు కోసిన ఆ సోమవల్లి పువ్వుని ఆ రాక్షసుని చేతిలో పెట్టు అనగానే శ్రీకృష్ణుని మాటలకు ఆనందించి కన్నీరు దిగుతుకొని రండి తమ్ముడు, రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే సార్. కూర్చోండి. ఏంటి విశేషం? ఏమి లేదు తమ్ముడు, వచ్చే వారం గుళ్ళో జాతర కదా, ఈ వారం అంతా మా ఊళ్ళో ఆటలు పాటలు ఉంటాయి. ఓ, వీడు మా బంధువుల అబ్బాయి, మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నమస్తే. ఏమన్నా తింటావా తమ్ముడు? వద్దు, ఏమవుతుంది. పానకం తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. రే పానకం తీసుకురా. తీసుకురాయా. పెట్టింది అల్లిరాని. తీసుకోండి సార్. థ్యాంక్స్. సరే సార్. అన్నట్టు పెద్ద ఆయన కలవటానికి వెళ్ళారు కదా, ఏమైంది? ఏమని చెప్పమంటారండి, ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటారు? ఎలా ఇస్తారు తమ్ముడు? అది మామూలు గుడి కాదు తమ్ముడు. ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా? ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం. అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా అగస్త్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది. ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు. అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా? పిచ్చి పడుతుంది తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికి వెళ్ళిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు. ఇది కూడా కథేగా, అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా? కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు. తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది. ఇది మీకెలా దొరికింది సార్? ఆయన మా నాన్నగారు. చివరగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు. నేను వెళ్తాను సార్.
నాలో సగం లేడు, నన్ను పాతేస్తాడట. పోరా. అకస్మాత్తుగా ఎలా వచ్చారేమిటి స్వామి? కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు, కృష్ణుడు దాని మీద ఎక్కి నృత్యం చేసి దాన్ని అదుపు చేసినట్టు ఒక కథ ఉంది. ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది. ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసంట. అలాంటప్పుడు ఆయన్ని అడుగుదాం, ఏమంటావ్? మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్నే తాళం అడుగుతావా? అప్పుడు డోర్ పగల కొట్టేద్దాం, అవదా? ఏదో ఒకటి ఉంటావా? దీనికి వేరే దారే లేదా? ఉంది, ఇది చూడు. వ్యూహ చక్రం, ఇట్స్ కీ. ఆ గుంట చూడు, అదే నాగబంధం. ఆ వ్యూహ చక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ వ్యూహ చక్రం గుడిలోనే ఎక్కడో ఉంది. దానికి కావలసిన క్లూని మనమే వెతకాలి. దీనికన్నా బ్యాంక్ కన్నా వేసి ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవడం బెటర్. ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం? ఇంకో 7 రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజంతా గుడి మూసే ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామునే వెళ్తాం. మనం డీటెయిల్డ్గా వర్క్ చేయాలి. రేపు ఇదే ప్లేస్లో కలుద్దాం. ఓకే. ఓకే.